ముందుగా మీ అందరికీ ఒక హెచ్చరిక. కరెంటు చాలా పొదుపుగా వాడండి, తక్కువ వాడండి. అందరూ ఒక రూమ్లో గుమికూడి అక్కడ ఫ్యాను మాత్రమే వాడుకోండి. ఇది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. మీరు ఏసీలు గీసీలు వాడితే మీ పని గోవిందా గోవిందా. ఇది నేను చెప్పే విషయం కాదండి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూస్తున్నా ఈ కరెంటు బిల్లులు అన్నవి వైరల్ అవుతున్నాయి. ప్రతి ఒక్కడు సోషల్ మీడియాలో వాళ్ళ బిల్లులు పెట్టుకోవడం, వాళ్ళు ఏడవడం ఒక్కటి తక్కువ. అవ్వా మాకేంది ఇంత కరెంటు బిల్లు వచ్చింది, ఇంతకుముందు ఎప్పుడు లేనంత వచ్చింది, యూనిట్కి ఇంత బిల్లు బాదుతున్నారు, మా నెత్తిన రుద్దుతున్నారు అని చెప్పేసి వాళ్ళు నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఇక్కడ నేను చూపించేది ఏమి నా మాటలు కాదండి. నా మాటలుగా నేను చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రజల బాధలు ప్రజలకే అర్థమయ్యేలాగా చెప్పడం మన డ్యూటీ. ఒక సోదరుడు మాట్లాడుతున్న మాటలు వింటే నిజమే కదా అనిపిస్తాయి. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఆ సోదరుడు ఓటు వేసింది తెలుగుదేశానికి. అతనేమి మరి రాజకీయ మాటలు కూడా మాట్లాడట్లేదు. ఏమీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విపరీతంగా పొగడడం లేదు, లేకపోతే తెలుగుదేశం పార్టీని తిట్టట్లేదు. అతను అనలైజ్ చేసి చెప్తున్నాడు ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఉందన్నది. ఒక్కసారి అతని మాటల్లోనే ఉండండి. తరువాత మనము కొసమెరుపుగా ఒక కరెంటు బిల్లు ఉంది, పచ్చ మీడియా వాళ్ళు రాసుకుంటారు చూడండి, జగన్కు షాక్ అది అని. అప్పుడు కేవలం జగన్కు షాక్ అని మాత్రం రాసేవాళ్ళు. ఇప్పుడు 5 కోట్ల ఆంధ్రులకి షాక్. మామూలు షాక్ కాదు, షాక్ 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 అనాల. అంత షాక్ కొడుతుంది కరెంటు బిల్లుల రూపంలో. ఒకసారి తెలుగుదేశానికి ఓటు వేసిన సోదరుడు ఏమంటున్నాడు వినండి. ఆ వీడియో స్పందన మీడియా వాళ్ళ వీడియో అండి. వాళ్ళు చాలా చక్కగా అందరినీ ఇంటర్వ్యూ చేసి ప్రజల నాడిని ప్రపంచానికి తెలియజేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్పందన మీడియా. వాళ్ళు ఎవరు నాకు తెలిసిన వాళ్ళు కాదు, నా బంధువులు కాదు, నాకు తెలిసిన మీడియా కాదండి. ఈ వీడియోస్ మనం వాడుతున్నాం కాబట్టి చెప్పడం మన ధర్మము. సో స్పందన మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు మంచిగా ఇంటర్వ్యూ చేస్తారు, ప్రజల అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఇక్కడ నాకు ఈ వీడియో మీకు చూపించాలని ఎందుకు అనిపించిందంటే, సో హీ లుక్స్ లైక్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ సమస్యలపైన అవగాహన ఉన్న వ్యక్తిలాగా నాకు అనిపించాడు. అండ్ మోర్ ఓవర్ ఏదో రాజకీయాల కోసం రాజకీయ విమర్శలు కాకోకుండా వాస్తవ పరిస్థితులను అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలని చూశాడు. ఎక్కడ కూడా వాళ్ళు అడుగుతున్నారు, తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏం చేయొద్దు అని చెప్పేసి చంద్రబాబు అన్నాడు, మీరు ఎలా చూస్తారంటే ఇంకా వారి విఘ్నతకే వదిలేస్తాము, అంతకంటే నేను మాట్లాడాల్సిన అవసరం లేదు అన్నాడు. సో అంటే వెరీ మెచ్యూర్డ్గా మాట్లాడాడు. అండ్ ఆల్సో లాస్ట్లో వచ్చేసి అతనే ఒక భయంకరమైన సత్యాన్ని చెప్పాడు. నేను కూడా తెలుగుదేశానికి ఓటేశాను, ఇప్పుడు అనుభవిస్తున్నాము. ఎప్పుడో పాత కరెంటు బిల్లులు అది ఇది అని చెప్పేసి మా నెత్తిన రుద్దుతున్నారు, చాలా ఎక్కువ వస్తున్నాయి కరెంటు బిల్లులు, లా అండ్ ఆర్డర్ కూడా సరిగా లేదు, ఏం బాగుంది ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే బాగుంది, అందరికీ చెంపపెట్టు లాంటిది ఇప్పుడు కోరి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము అని చెప్పేసి ఆ సోదరుడు మాట్లాడుతున్నాడు. అన్నీ వాస్తవాలండి. ఇక్కడ మనం ఏదైనా మనం సొంతంగా చెప్పామనుకోండి, అవి అవాస్తవాలని ఎవరైనా కొట్టిపారేయచ్చు. అంటే చక్కటి ఉదాహరణ, సిగ్గులేని మిడ్ నైట్ మసాలా నాయుడు ఏమన్నాడు, భూమన కరుణాకర్ రెడ్డి అసలు హిందువే కాదు, వాళ్ళ పిల్లలకు ఎలా పెళ్లి చేశాడో మనం అంతా చూసామన్నాడు. మనం ఆధారాలతో సహా భూమన అభినయ్ గారి వివాహం ఎలా జరిగిందో మనం చూపించాం. ఇంతకంటే ఇంకేం చూపిస్తామండి. అంటే వాళ్ళ మాటలన్నీ కూడా అండి సిగ్గు లేకోకుండా అబద్ధాలు అలవోకగా ఆడగలరు. మురళీమోహన్ ఏమంటాడండి, చంద్రబాబు నాయుడే స్వయంగా 45 నిమిషాలు నేను బిల్ గేట్స్తో మీటింగ్లో కూర్చున్నా అంటే మురళీమోహన్ 3 గంటలు కూర్చున్నాడు అంటాడు. అంటే ఇది జాకీలు పెట్టి అబద్ధాలు మనం జన్మలో చెప్పమండి. మీరు నా వీడియోలు ఒక 4 ఏళ్ల నుంచి చూస్తున్నారు కదా, ఏ రోజైనా కానీ ఆధారం లేకోకుండా ఊసుపోని కబుర్లు మనం చెప్పామా, అబద్ధాలు మాట్లాడామా, ఒకరి మీద నిందలు మోపామా, అభాండాలు మోపామా, చంద్రబాబు నాయుడు ఇంట్లో ఆ ఘోరం జరిగింది, వీళ్ళింట్లో ఈ ఘోరం జరిగిందని మనం ఏ రోజైనా మాట్లాడామా, లేనివి మనం చెప్పామా? ఒకసారి మీరే ఆలోచన చేయండి. ఏ రోజైనా కానీ వాళ్ళు అలా కొట్టుకున్నారంట, వీళ్ళు ఇలా తన్నుకున్నారంట అంటే అసలు ఒకవేళ మనం అట్లా ఏమైనా ఊహాగానాలన్నా కానీ ఊహాగానాలని చెప్తాం. మనం ఎక్కడ కూడా ఏం లేదు జరిగింది అని మనం చెప్పం. మనకు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు సమాచారం వస్తే మనం చెప్తాం తప్పితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు 5 లక్షల కోట్లు అప్పు చేశాడు అట్లా మనం కూడా చెప్పొచ్చు, ఏముంది, ఎముకలేని నాలుగు ఎన్నైనా మాట్లాడగలదు అని చెప్పేసి. కానీ మనం ఏ రోజైనా చెప్పినామా? 1,54,000 కోట్లు అప్పు చేశాడని చెప్పేసి ఆధారాలతో సహా మనం చూపిస్తున్నాం. చంద్రబాబు 14 లక్షల కోట్లు అన్నాడు, ఆధారం ఎక్కడుందండి? ఈరోజు వచ్చేసి
పగలు పచ్చి అబద్ధం మాట్లాడాడు. గోవులు చావలేదు అన్నాడు. వాళ్ళ టీటీడీఓనే వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి 43 ఆవులు చనిపోయినాయి జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాలలో అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. ఇంకా చనిపోలేదు అన్న మాట కరెక్టా? 43 గోవులు చనిపోయినాయని లిస్టుతో సహా ఆయన చెప్తుంటే అది కరెక్టా? వయసు అయిపోయి చనిపోయినాడని కవర్ డ్రైవ్లు ఆడతాడు ఆ మిడ్ నైట్ మసాలా నాయుడు. అసలు లేగదూడలకు వయసు అయిపోయి చనిపోతాయండి? ఫొటోస్ చూపించారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు, వారే ఫోటోలు చూపించారు. ఏవి ట్యాగులు కూడా ఉంటాయి చెవులకి, ఆ ట్యాగులతో సహా చూపించారు. అయినా అబద్ధం ఆడతాం, అయినా ఇష్టారీతరం ఏం చేస్తాం అనడం ఎంతవరకు సమంజసం? నిజంగా అండి, పరిపాలన ఇంత దరిద్రంగా ఉంటుంది అని ఆ సోదరుడు చెప్పినట్టు ఎవరు కూడా ఊహించలేదు. 1,54,000 కోట్లు అప్పు చేసి రూపాయి 2 రూపాయలు కాదండి, ఇంకా నాకు అప్పు పుట్టలేదు అంటే ప్రతి నెల చేసే అప్పు కాకుండా ఇంకా పుడితే ఫస్ట్ సంవత్సరమే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 3,19,000 కోట్లు, 5 ఏళ్లకు కోవిడ్ వచ్చి ఇబ్బందులున్నా ఆయన చేసిన 3,19,000 కోట్ల అప్పు, అందులో 2,75,000 కోట్లు డైరెక్ట్ ప్రజలకే ఇచ్చారు. కోవిడ్ అప్పుడు మనకు 70,000 కోట్లు లాస్, అంటే 1 ఆదాయం రాకపోవడము, 2 ఖర్చు పెట్టడం, ఇన్ని చేశాడు. చంద్రబాబు నాయుడుకి ఆ ఇబ్బందులు లేవు, ఒక్క పథకము ఇవ్వట్లేదు, జీరో. చంద్రబాబు నాయుడు ఏమంటాడు, దేశంలో ఎక్కడ లేని విధంగా 33,000 కోట్లు నేనే ఇస్తున్నాను, 4,000 పెన్షన్ ఇస్తున్నా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 3,000 పెన్షన్ ఇచ్చారు కదండి. ఇప్పుడు 4 భాగాలుగా డివైడ్ చేస్తే ఎంతండి? 8,000 కోట్లు. అంటే 1,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలంటే 8,000 కోట్లు, 2,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలంటే 16,000 కోట్లు కావాలి సంవత్సరానికి, 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలంటే 24,000 కోట్లు కావాలి, 4,000 పెన్షన్ ఇవ్వాలంటే 32,000 కోట్లు కావాలి. సరే 8,250 కోట్లు అనుకో. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 3,000 నెలకి ఇస్తుంటే అప్పటి ప్రభుత్వానికి భారం ఎంత అంటే 24,750 కోట్లు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 24,750 కోట్లు ప్రజలకు ఇచ్చాడు. నువ్వు అదనంగా ఇస్తుంది ఎంత? 8,250 కోట్లు. దేశంలో ఎక్కడ లేని విధంగా నేను సమిక్షేమ కార్యక్రమాలు చేస్తున్నా అని చెప్పేసి నువ్వు అదనంగా ఇచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదానికంటే అదనంగా ఇచ్చింది 8,250 కోట్లు. అది తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 60,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టాడు. ఏది? డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజలకే ఇచ్చాడు. ఇంకా మిగతాది 1 రూపాయి కూడా ఇలా మిగతాది. మరి 1,54,000 కోట్లు అప్పు చేసి, సంపద కాదు కదా, ఉన్న ప్రభుత్వ ఆస్తులన్నింటినీ ప్రైవేటు పరం చేసి నువ్వు పెన్షన్ తప్ప ఇంకేమిచ్చినావు సోదరా? చంద్రబాబు సోదరా, నిన్నే అడుగుతున్నా, ఏమిచ్చినావు చెప్పాలి కదా. దోచుకొని తింటారండి, పంది కొక్కుల్లాగా అడ్డగాడిదల్లాగా మేస్తున్నారు. ఆ పంది కొక్కులు అడ్డగాడిదలు కూడా సిగ్గుపడతాయేమో, దయచేసి వీళ్ళతో మమ్మల్ని పోల్చొద్దు అని చెప్పేసి. అవి నిజాయితీగా బతుకుతాయి, వీళ్ళలాగా కాదు. అది ఏమి తోపిడి, అది ఏమి తినడం అండి. అసలు కరెంటు ఛార్జీలు ఇబ్బడి ముబ్బడిగా, నేను ఒక సోదరుడు పెట్టాడు, పబ్లిక్లో పెట్టారు కాబట్టి నేను చూపిస్తున్నాను. అతను పబ్లిక్గా డిస్ప్లే చేసుకున్నాడు ఒక కరెంటు బిల్లు. ఆయన రాసిన మాటలే నేను చెప్తాను చూడండి. అతను 100% ఇవి నా బిల్లులే అని అతను చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నాను. ఒక ట్విట్టర్లో ఒక పేజ్ ఉంటుంది, టాలీవుడ్ అని చెప్పేసి. అతనికి వచ్చిన కరెంటు బిల్లులు అంట. జస్ట్ రిసీవ్డ్ March 2025 కరెంట్ బిల్, కన్జ్యూమ్డ్ 2,918 యూనిట్స్, యాక్చువల్ ఛార్జెస్ ₹22,322, అడిషనల్ ఆల్ అదర్ ఛార్జెస్ 80,000. 2,918 యూనిట్లు వాళ్ళు వాడితే వచ్చిన కరెంటు బిల్లు 22,322 అంటే ఉండాల్సింది మామూలుగా యాక్చువల్ ఛార్జెస్. ఏవో అదనపు ఛార్జీలు అని చెప్పేసి 80,000 యాడ్ చేశారంట. మొత్తం 1,03,403 రూపాయలు. అతనే ఆ ట్వీట్లోనే ఇంకొకటి కూడా రాశాడు, ఏంటంటే, ఫ్రెండ్స్ మీరు ఒకటి గమనించలేదు, అప్పట్లో 2022-23 మేము 20,000కు పైగా యూనిట్స్ మా కాంప్లెక్స్కి కరెంటు వాడేవాళ్ళము. ఇప్పుడు కేవలం యావరేజ్ 2,500 మాత్రమే వాడుతున్నాము. ఎందుకంటే టీడీపీ నాయకులు మా కాంప్లెక్స్ని కబ్జా చేసి అద్దెకున్న వాళ్లను తరిమేసి థియేటర్స్ మూసేశారు. అందుకని కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నా, ఎప్పటికైనా న్యాయం గెలవాలని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. సాయి కార్తిక్ సిటీ సెంటర్, చిలకలూరిపేట. ఓకే, అదే ఇష్యూ ఏమండి. చిలకలూరిపేటలో ఒక సాయి కార్తిక్ సిటీ సెంటర్ అని అది ఉంది కదా, ఆ కబ్జా చేసి తెలుగుదేశం నాయకులే కబ్జా చేసి, పాపం అతను కూడా తెలుగుదేశానికే
ఓటేశాడు, తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తి, అతను పెట్టాడు. అతనికి వచ్చిన కరెంటు బిల్ అంట ఇది అతను పబ్లిక్లో పెట్టాడు కూడా నేను చూపిస్తున్నానండి. సో 1 March 2025 kWh 74835 యూనిట్స్ ఉన్నింది. 1 Aprilకి 76,074 అంటే మొత్తం ఖర్చు అయినవి 2,918 యూనిట్లు. దానికి వచ్చిన కరెంటు బిల్ అంట 1,05,519 అంట. సాయి కార్తిక్ సిటీ సెంటర్ చిలకలూరుపేట. అతనే రాశాడు ఓపెన్ గా. ఇదంతా ట్విట్టర్లోకి వెళ్తే ఉంటుంది. ఇదేదో మనము వెతికి ఇన్వెస్టిగేషన్ చేసి తెచ్చింది కాదు. 2,918 యూనిట్లకు 1,03,403.50 రూపాయలంట. ఒకటి కాదండి, నేను చాలా సేవ్ చేసి పెట్టుకున్నాను. ఇంకొక కరెంటు బిల్లు చూపిస్తాను చూడండి. కన్జంప్షన్ 0 యూనిట్స్ బిల్ 829 రూపాయలు. 0 యూనిట్కి 829 రూపాయలంట. అలాగే నెక్స్ట్ వెళ్తే 3 రూపాయల కరెంటు ఇస్తా అని చెప్పి ఇప్పుడు 900 ఇస్తుంది బిల్లు. రాష్ట్రాన్ని దోచుకొని తింటున్న కూటమి ప్రభుత్వం. 2,290 ఎందుకు వచ్చింది నీకు కరెంటు బిల్లు అంటే, ఏదో FPPCA ఛార్జెస్ 6/8/22 2022కి సంబంధించింది 596 అంట, 2023కి సంబంధించింది 517 అంట. సో ఇష్ట రీతిన ఈ లెక్కన ఇవన్నీ సోషల్ మీడియాలో పెడుతున్నారండి. వాట్ ఈస్ ద మోస్ట్, ఇంకొకటి, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పర్ యూనిట్ ఇన్ UK అండ్ ద US? మమ్మల్నే ప్రశ్న అడుగుతున్నారు. హియర్ ఆంధ్రప్రదేశ్ ద ఫ్యూడల్ టీడీపీ గవర్నమెంట్ ఈస్ ఛార్జింగ్ ₹430 ఫర్ 0 యూనిట్స్. అసలు 0 యూనిట్లకు 430 రూపాయల కరెంటు బిల్ అని చెప్పేసి ఇంకొక సోదరుడు పెట్టాడు. అసలు యూనిట్లకు కాల్చలేదంట, 430 రూపాయలు బిల్ వేసినారంట. ఒక్క యూనిట్ కూడా కాల్చకుండానే 430 రూపాయలు. ప్రజెంట్ 10,200, ప్రీవియస్ 10,197. 3 kWhకి బిల్లు 905 రూపాయలంట. అసలు ఏమి వాడకుండానే 430 రూపాయలంట బిల్లు. ఇవన్నీ సోషల్ మీడియాలో ఒక్కొక్కరు వాళ్ళ బాధను వెళ్ళగక్కుకుంటూ వాళ్ళు పెట్టుకుంటున్న బిల్లులు. కన్జంప్షన్ 0 యూనిట్స్ బిల్ 829 రూపాయలు అని ఇంకొక సోదరుడు పెట్టాడండి. కుప్పలు తెప్పలకు వస్తున్నాయి సోషల్ మీడియాలో, కుప్పలు తెప్పలుగా పెడుతున్నారు. అవన్నీ నేనేవో క్రియేట్ చేసి లేకపోతే నేను కలెక్ట్ చేసేటి కాదు. చూస్తుంటే రోజు అవే బిల్లుల బాధలే. నా వాటిని బల్బులు పగలగొట్టుకొని కరెంటు వైర్లు కట్ చేసుకొని ఉండండి. డబ్బులు లేకపోతే, ఉన్న వాళ్ళ దగ్గర పర్వాలే, లేకపోతే ఏదో బంగారు కుటుంబము చింతకాయ అని చెప్పి ఏదో కాన్సెప్ట్ పెట్టాడు చంద్రబాబు నాయుడు. మీది కూడా, మీ పేర్లు కూడా బంగారు కుటుంబంలోకి రిజిస్టర్ కండి. ఎవరో వచ్చేసి మిమ్మల్ని ఆదుకుంటారంట. మీరు ముష్టి వాళ్ళు అయితే వాళ్ళు వచ్చి చిప్పలో మీకు బొచ్చేస్తారంట. అదే బంగారు కుటుంబం కాన్సెప్ట్ అంట. ఇట్లాంటి ఎన్నో చేస్తాడు, ఏం పనికొచ్చేటి కాదు. దాన్ని మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఎంతగా ఊదరగొట్టుకుంటారంటే ఇంక ఉండలే, ఈ గజ్జి కుక్కలు ఉండలే, ఈ పచ్చగొట్టాలు పట్టుకునే గజ్జి కుక్కలు ఉండలే, ఇంకా వాళ్ళు దాన్ని లేపుకుంటా కూర్చుంటారు. సరిపోయినారండి. మిమ్మల్ని ఎలా ఏమార్చాలనో, ఎలా ఎర్రిపప్పలు చేయాలనో చంద్రబాబుకు తెలిసినంత బాగా ఎవరికి తెలియదు. నేనేం చేయగలను చెప్పండి? పోతాయి కష్టాలన్నవి ఎల్లకాలం ఉండదు. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత చాలా చాలా ఎక్కువ ఉందండి. 10 నెలలకే ఇంత వ్యతిరేకత కూడగట్టుకున్నట్టే అది ఒక చంద్రబాబు నాయుడికే సాధ్యం. సో విల్ వెయిట్ ఫర్ అవర్ టైం. ప్రతి ఒక్కరు రియలైజ్ అవుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారే ఉంటే బాగుండేది, అన్ని సక్రమంగా జరిగేది. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ మోసాలు, ఈ అన్యాయాలు, ఈ అక్రమాలు జరిగేటివి కాదు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. ఆ రోజు తప్పకుండా వస్తుంది. అందరికీ మంచి జరుగుతుంది.